హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అసలు ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటి? ప్రైజ్ యాక్షన్‌లో ఏ క్యాండిల్స్ అనేటివి కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. వాటితోటి ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదనే విషయాల గురించి చెప్తున్నాం. ముందుగాల ఏంటంటే ప్రైజ్ యాక్షన్ అంటే ఏం లేదంటే ప్రైజ్ యొక్క మూవ్‌మెంట్‌ని మనకు ఒక చూపెట్టే విధానాన్ని ఏమంటాం? ప్రైజ్ యాక్షన్ అంటాం. మూవ్‌మెంట్ ఆఫ్ ప్రైస్ అంటే బై సైడ్ వెళ్తుందా, సెల్ సైడ్ అవుతుందా, లేకుంటే ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అనే విషయాన్ని తెలుసుకోవడాన్ని ప్రైజ్ యాక్షన్ అంటాం. నా దృష్టిలో ఏంటది, క్యాండిల్స్టిక్స్ ప్రకారం ఓవరాల్గా 3 క్యాండిల్ మాత్రమే ప్రైజ్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుంటాయి. ఒకటి వచ్చేసి బుల్లిష్ క్యాండిల్, ఒకటి వచ్చేసి బేరిష్ క్యాండిల్, అంటే ఒకటి వచ్చేసి బేరిష్ క్యాండిల్, ఒకటి వచ్చేసి న్యూట్రల్ క్యాండిల్. అబ్బా, ఇదంతా విన్న సొల్లేరా భయ్, మళ్ళీ ఏం చెప్తుందో ఈ సొల్లు అనేవాళ్ళు ఉంటారు కదా. ఒక్క నిమిషం వీడియో పాజ్ చేసి నెక్స్ట్ చెప్పే విషయాన్ని చూడండి. సో బుల్లిష్ క్యాండిల్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ని ఇండికేట్ చేస్తుంది. ఏమి ఇండికేట్ చేస్తుందంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ని ఇండికేట్ చేస్తుంది. సో ప్రతి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినంత మాత్రాన మనం బై చేయాలనేది కాదు. ఇది ఎక్కడ ఫామ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఫామ్ అయినప్పుడు తీసుకోకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి గ్రీన్ క్యాండిల్ కూడా బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఇండికేట్ చేస్తుందని చెప్పిన నేనే ఏం చెప్తున్నానంటే, ఒకవేళ కనుక ఆ క్యాండిల్ యొక్క మొత్తం రేంజ్లో కనుక అంటే బాడీ రేంజ్లో కనుక 50% కంటే తక్కువ బాడీని కనుక కలిగి ఉన్నట్లయితే అది ఏం తెలియజేస్తుందండి? సెల్లింగ్ యొక్క సిగ్నల్ని తెలియజేస్తుంది. ఎందుకు తెలియజేస్తుంది, ఎప్పుడు ఎట్లా ట్రేడ్ చేయాలనే విషయాలను చూద్దాం. సో గ్రీన్ క్యాండిల్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ అనేది అంటే సెల్లర్స్ యొక్క ఏంటది స్ట్రెంత్ ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా డీసెంట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయినంత మాత్రాన మనం ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ అనేది చేసుకోం. దానికి గల రీజన్ ఏంటిది అనే విషయాన్ని ప్రాక్టికల్గా చూపెట్టడానికి, ప్రాక్టికల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక అన్నిటికంటే కీలకమైన అంశం ఏంటంటే న్యూట్రల్ క్యాండిల్. అంటే మోస్ట్ ఆఫ్ ది రీటైలర్స్ అవగాహన లేని ప్రతి వ్యక్తి కూడా న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ట్రేడింగ్ చేస్తూ తమ యొక్క డబ్బులని ఎంటైర్ క్యాపిటల్ని ఏంటంటే జీరోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ న్యూట్రల్ క్యాండిల్ మనం ఏమంటాం అంటే డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ సైకలాజికల్గా క్యాండిల్ సైకాలజీ ప్రకారం దేన్ని ఇండికేట్ చేయడం జరుగుతుందంటే బయ్యర్స్ మరియు సెల్లర్స్ అనేవారు ఇద్దరు కూడా సమ ఉజ్జులుగా ఉన్నారు అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తుంది. నువ్వు బై సైడ్ తీసుకో లేకుండా సెల్ సైడ్ తీసుకో అనే విషయాన్ని ఎప్పుడు కూడా ఇండికేట్ చేయదు. దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ కనుక ఆ కారణాన్ని కనుక మనం చూసినట్లయితే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందని భావిద్దాం. ఓపెన్ అయిన మార్కెట్ ఇలా మీదికి వెళ్ళింది, ఇక్కడ నుండి కిందికి తీసుకొచ్చింది. అంటే ఇక్కడ మీదికి వెళ్ళిందంటే ఏంటిది? బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ని. ఇక్కడ కిందికి వచ్చిందంటే ఏంటిది? సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ని. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిందంటే సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ని. రిటర్న్లో ఇక్కడ విక్ వచ్చి క్లోజ్ అయిందంటే ఏంటిది? బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ని. అంటే అప్ సైడ్ ఎవరున్నారు? బయ్యర్స్ సెల్లర్స్ అనేవారు సమవుజ్జులుగా ఉన్నారు. ఇక్కడ సెల్ సైడ్ ఎవరున్నారు? బయ్యర్స్ సెల్లర్స్ అనేవారు సమవుజ్జులుగా ఉన్నారు. అంటే ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎవ్వడు గెలవడానికి సిద్ధంగా లేడు. ఏంటంటే కట్టిరగదు పామ్ సావదు. ఏంటంటే కట్టిరగదు పామ్ సావదు అన్నట్టు ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఎప్పుడైతే ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో సైకలాజికల్గా ఈ రేంజ్లో మార్కెట్లో ఏమవుతుంది? మనకు ప్రీమియం డికే అనేది అవుతుంది. మార్కెట్ అనేది ఒకటే కాడ సస్టైనబిలిటీగా ఉంటుంది. ఎప్పుడైతే దీని మీద ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ చేస్తుందో లాంగ్ సైడ్ ప్లాన్ చేస్తాం, ఎప్పుడైతే దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ చేస్తుందో సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. మరి డీసెంట్ క్యాండిల్ క్లోజ్ చేసినంత మాత్రం బై సైడ్ తీసుకోం, డీసెంట్ క్యాండిల్ కింది సైడ్ క్లోజ్ చేసినంత మాత్రం సెల్ సైడ్ తీసుకోం. ఇక్కడ ఈ ఫైనల్గా మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు 99% ఈ రేంజ్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ అనేది చేయకూడదు. మరి ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎందుకు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు అవాయిడ్ చేస్తామనే విషయాలను ప్రాక్టికల్గా చూద్దాం రండి. ఇక్కడ ఏం చేద్దామండి, నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ ఏదో ఒక చార్ట్ని అది ప్రాక్టికల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి, ఇలాంటి కొన్ని విషయాలను మీరు ఇక్కడ అర్థం చేసుకోగలిగినట్లయితే మీరు ఇక్కడ సక్సెస్ఫుల్ ట్రేడర్ కావడానికి అవకాశాలు అంటే ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఎప్పుడైతే ఒక క్యాండిల్ దేని మార్క్ చేసుకోవాలని చెప్తున్నాను? ప్రీవియస్ ఎక్స్ట్రీమ్ హైస్ కానీ, క్లోజింగ్ పాయింట్స్ కానీ, లో పాయింట్స్ కానీ. ఇక్కడ ఏంటది? ఆ డేకి సంబంధించి ఒక ఎక్స్ట్రీమ్ హై పాయింట్ మీద ఈ పాయింట్ కీలకమైన విషయాన్ని గుర్తుంచుకోండి. 99% క్యాండిల్ని ఒక మెజర్మెంట్ని కొలవడానికి ప్రయత్నం చేయండి. మెజర్మెంట్లో క్యాండిల్ యొక్క లోటు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు లోటు హైకి మార్క్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్ 50% కనుక ఉంటే
15% కనుక ఉంటే 0.15% కనుక ఉంటే మనం ట్రేడింగ్ని అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్ అన్నది రిటర్న్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో గో ఫర్ సెల్ సైడ్ ఎంట్రీ, అంటే గో ఫర్ సెల్ సైడ్ ఎంట్రీ. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఫస్ట్ రూల్ చెప్పాను. సో ఈ రూల్లో గుర్తుంచుకోండి. ఒకవేళ ఇది 20% ఉంది, ఏముంది ఈ క్యాండిల్కి 20% ఉంది, 20% ఉంది అంటే 20% ఉంది, 0.21% ఉండి మీద హయ్యర్ లెవెల్లో కనుక ఏదైనా ఒక రిజెక్షన్ క్యాండిల్ కనుక ఫామ్ అయినట్లయితే ఈ విధంగా ఒక రిజెక్షన్ క్యాండిల్ కనుక ఫామ్ అయినట్లయితే ఇమ్మీడియట్గా సెల్ సైడ్ ప్లాన్ అనేది చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, ఇమ్మీడియట్గా సెల్ సైడ్ అని ప్లాన్ అని చేసుకోవాలి. అంటే గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఫామ్ అయినంత మాత్రం ఎప్పుడు బై సైడ్ ప్లాన్ చేయం, రెడ్ క్యాండిల్ ఎప్పుడు సైడ్ కింది సైడ్ క్లోజ్ ఇంత మాత్రం ఎప్పుడు ట్రేడింగ్ చెయ్యమనే విషయాన్ని గుర్తుంచుకోండి. సెకండ్ విషయం ఏం చెప్పాను, ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఎంటైర్ ఈ రేంజ్లో మనం ఏం చేయకూడదని చెప్పాను, ట్రేడింగ్ చేయకూడదు. సో ఇప్పుడు ఏంటది, ఎక్స్ట్రీమ్ లో పాయింట్ ఏది, ఇక్కడ ఎక్స్ట్రీమ్ లో పాయింట్, తర్వాత దీనికంటే ముందున్న లో పాయింట్ ఏది, ఈ పాయింట్ మార్క్ చేసుకుందాం. ప్లీజ్ నోట్. సో ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఇన్సైడ్ అక్కడెక్కడనే తిరుగుతుంది. ఇక్కడ క్యాండిల్ రేంజ్ చూడండి, క్యాండిల్ యొక్క రేంజ్ ఎంత ఉండే, 14% ఉంది. 14% ఉంటే తీసుకోం, 0.14 కాదు 0.1 అంటే 0.5% ఉంటే తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం చేద్దాం, మార్కెట్ కిందికి వెళ్తుంది, ఒక ఎక్స్ట్రీమ్ లో కాడికి వెళ్ళి బ్రేక్అవుట్ అయినట్లయి ఏంటది 20% కనుక ఉంటాయి, ఈ క్యాండిల్ కనుక 20% కనుక ఉంటాయి, 0.2% ఉంటే ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి, బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటది, మార్కెట్కి కిందికి వెళ్తే ఏం చెప్పాను నేను, 20% అంటే 20%, ఎగ్జాక్ట్ 90% ఉండి 20% ఉంటే మనం ఏం చేస్తాం, బై సైడ్ ప్లాన్ అనేది చేసుకుంటాం. సో దీని తర్వాత ఎక్స్ట్రీమ్ లో పాయింట్ ఎక్కడ ఉందండి, ఎక్స్ట్రీమ్ లో పాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ విషయాన్ని గుర్తుంచుకోండి. గతంలో ఇక్కడ లో అనేది ఫామ్ చేసింది, డీసెంట్ క్యాండిల్ క్లోజ్ కావడానికి ప్రయత్నం చేసింది. ఎంత పర్సెంటేజ్ ఉండాలని చెప్పాను, 15% ఉండి ఎప్పుడైతే దీంట్లో 50% కంటే ఎక్కువ రిటర్న్ వస్తుందో గో ఫర్ లాంగ్ సైడ్ ఎంట్రీ. మన ఎంట్రీ ఎక్కడండి, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. మార్కెట్ ఏం చేసిందనే విషయాన్ని చూడండి. అంటే సబ్జెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకునే సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. దీని ప్రకారం ఇక్కడికి టార్గెట్ ఇచ్చినాక అది ఎట్టన్నా పోనీయండి, మనకు సంబంధం లేని విషయం, కిందికే పోనీయండి మీదికే పోనీయండి సంబంధం లేని విషయం. ఇక నెక్స్ట్ డేకి వెళ్దాం. నేను చెప్పే పాయింట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు బ్రేక్అవుట్స్ అనేవి ఫెయిల్యూర్ అవుతాయి, అంటే ఎప్పుడు బ్రేక్అవుట్స్ అనేవి ఇమ్మీడియట్గా రివర్సల్ అవుతాయి. ఈ పాయింట్ రెండు సూత్రాలు ఏదైతే ఉందో 15% అండ్ 20% సూత్రం, అదేవిధంగా ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి ఆ విషయాలను మీరు ఐడెంటిఫికేషన్ చేయగలిగితే యు ఆర్ ఏ గుడ్ ట్రేడర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటది, బ్రేక్అవుట్ అయింది క్యాండిల్, 11% ఉంటే మనం తీసుకోం, జస్ట్ ఎంత ఉండాలి, 15% ఉండాలి, 0.15% ఉన్నప్పుడు. ఒకవేళ 20% ఉండి మీద కనుక రిజెక్షన్ విక్ ఉంటాయి, గ్రీన్ క్యాండిల్ అయితే మీద, రెడ్ క్యాండిల్ అయితే కింద, ఏంటది రిజెక్షన్ విక్ కనుక ఉంటే ఇమ్మీడియట్గా కిందనైతే బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, హయ్యర్ లెవెల్లోనైతే కింది సైడ్ ప్లాన్ చేస్తాం. ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసింది, గతంలో ఉన్న ఎక్స్ట్రీమ్ హై ఇది, అంటే ప్రతి సింగు లో, డే హై, డే క్లోజ్ పాయింట్ ప్రతి కాడ కూడా ఏంటది ఈ విధంగా ఫామ్ అయ్యి ఏం చెప్పాను నేను, 20% ఉంది. ఎంత ఉండే, 20% ఉండే, ఎగ్జాక్ట్ 20% ఉంది. 20% ఉండి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే 20% ఉండి మీద హయ్యర్ లెవెల్లో ఒక 10% లేకుంటే 5% రిజెక్షన్ విక్ కలిగి ఉంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలని చెప్తున్నాను, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాను. మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. ఏం చేసింది, సెల్ సైడ్ డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఏది ఇక్కడ మొదటి 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ కానీ, మొదటి 15 minutes క్యాండిల్ కానీ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ వన్స్ అగైన్ 20% ఉండి, ఎంత ఉండే, 20% ఉండే, ఎగ్జాక్ట్ ఎంత ఉంది, 20% ఉండి ఎంత పర్సెంటేజ్ అని చెప్పాను రిటర్న్లో, 5%. మళ్ళీ ఇక్కడ క్యాండిల్ రేంజ్లో అంటే 0.05%. ఓకే, రిజెక్షన్ విక్ కనుక ఉంటాయి, కింది సైడ్ నుండి రిజెక్షన్ విక్ కనుక ఉంటే మనం ఎటు సైడ్ ప్లాన్ చేసుకోవాలి, బై సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఏమైంది అనే విషయాన్ని చూద్దాం. ఏమైంది, స్టాప్ లాస్ ఇటు కొట్టింది. ఏం కొట్టిందంటే స్టాప్ లాస్ ఇటు కొట్టింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదేంటది, లో పాయింట్ని ఇక్కడ మార్కెట్ ఏం చేసింది,
ఇక్కడ నుండి ఇక్కడ కనుక చూస్తే ఎంత ఉంది, ఎగ్జాక్ట్ 20% ఉంది. నేను ఏం చెప్పాను, 5% కనుక రిజెక్షన్ విక్ ఉంటే గో ఫర్ లాంగ్ సైడ్ ఎంట్రీ. మన ఎంట్రీ ఎక్కడ, ఇక్కడ టార్గెట్ ఏం చేసింది, నెక్స్ట్ క్యాండిల్లో ఇచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటిది, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఏది, ఈ క్యాండిల్కి ఎంత ఉందండి, 20% రిజెక్షన్ విక్ ఉంది. ఎంత ఉండే, 0.20 పాయింట్ ఉంది. ఉండే హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ విక్ కనుక ఉంటే సైకలాజికల్ విషయం ఇది, ఇదేంటిదే సైకలాజికల్ విషయం. ఈ సైకలాజికల్ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ రిజెక్షన్ విక్ ఉంటే గో ఫర్ సెల్ సైడ్ ఎంట్రీ. మార్కెట్ ఏం చేసిందనే విషయాన్ని చూద్దాం. ఎక్కడికి వస్తుంది, ఈ క్యాండిల్ యొక్క లో అనేది టార్గెట్ మనకి ఎప్పుడు కూడా, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏంటదే క్యాండిల్ యొక్క లో టార్గెట్. ఇక్కడికి ఆల్రెడీ ఏమొచ్చింది, ఈ క్యాండిల్కి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ టార్గెట్ అనేది ఫిల్ అయింది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే మళ్ళీ ఇక్కడ ఏం చేసింది, మార్కెట్ మీదికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఏమైనా రిజెక్షన్ విక్ ఉందా, లేదు. లేనప్పుడు 33% ఉంది. ఉన్నప్పుడు ఏం చెప్పాను, ఈ క్యాండిల్లో 15% కంటే ఏదైతే బ్రేక్అవుట్ అయిన క్యాండిల్లో ఏంటిది 50% కంటే కింద కనుక క్లోజ్ చేస్తే సెల్ సైడ్ ఎంట్రీ. అదర్వైజ్ ఎట్ సైడ్ అంటే బై సైడ్ మాత్రమే, అంటే బై సైడ్ మాత్రమే. ఆ విషయాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, బ్రేక్అవుట్ చేసింది. ఏంటది, బ్రేక్అవుట్ చేసింది. లర్నింగ్ ఫస్ట్, ఎర్నింగ్ సెకండ్. చెప్పే సబ్జెక్ట్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ నోట్, నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత 25% ఉంది. హయ్యర్ లెవెల్ ఏముంది, రిజెక్షన్ విక్ ఉంది. రిజెక్షన్ విక్ ఉండి ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, గో ఫర్ సెల్ సైడ్ ఎంట్రీ. ఐదర్ స్టాప్ లాస్, ఐదర్ టార్గెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదన్నా కావచ్చు, కానీ గో ఫర్ సెల్ సైడ్ ఎంట్రీ. ఏం చేసింది, డబ్బులు ఇచ్చేసింది. అంటే డబ్బులు ఇచ్చేసింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిది, ఎప్పుడైతే ఒక డీసెంట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందో, డోజీ టైప్ ఆఫ్, ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ చెప్తున్నాను, బ్రేక్అవుట్ అయిందో, బ్రేక్అవుట్ అయిన క్యాండిల్లో 50% రిటర్న్లో క్లోజ్ అయితే, డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయి రిటర్న్లో క్లోజ్ అయితే గో ఫర్ లాంగ్ సైడ్ ఎంట్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.